అడాప్ట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ 1951లో జరిగినాయి. ఆ జనరల్ ఎలక్షన్స్లో దేశానికి రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. ఒకేసారి కాదు, 1957, 1962, 1967 అంటే 4 సార్లు ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. కానీ మెల్లమెల్లగా స్వార్థం పెరిగిపోయి దేశ హితం అనేటువంటి యాంగిల్ మర్చిపోయి స్వతంత్రం వచ్చిన నాడు దేశ ప్రజానికంలో దేశభక్తి కానీ దేశం పట్ల కమిట్మెంట్ కానీ స్వార్థం లేనటువంటి ఒక రాజకీయాలు కానీ ఆనాడు దేశ ప్రజానికానికి ఫలితాలను ఇచ్చినాయి, సంతోషాన్ని ఇచ్చినాయి. ప్రజాస్వామ్య గొప్పతనం గురించి వాళ్ళు సంబరపడ్డారు. ఏ అంబేద్కర్ గారైతే ఈ దేశంలో గుడిసెల్లో ఉన్నవాడికైనా 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇవ్వడమే కాకుండా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి మేయర్ వరకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ ఒకటే ఓటు హక్కు కల్పించి పదవి కొనుక్కుంటే వచ్చేది కాదని, పదవి పార్టీ ఇచ్చేది మాత్రమే కాదని, పదవి ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ప్రజలు వాళ్ళ ఆత్మను ఆస్వాదించే వచ్చేదే పదవి అని చెప్పింది భారత రాజ్యాంగం. అందువల్ల దానికి ఎవరైనా ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, నేను కష్టపడి తెచ్చుకున్నా, కష్టపడి గెలిచినా, లేదా నేను డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినా, ఇంకో రకంగా వచ్చిన. నో, ఇది ప్రజలు ఆస్వాదిస్తే వచ్చే పదవి తప్ప నీ తాత జాగీరు కాదని చెప్పి మనం చేయాలి. నెంబర్ 2, ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులు మాత్రమే, అధికారం మాత్రమే. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించారు. వార్డు మెంబర్ చిన్న పోస్టే అయినా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవి. సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా. దీంట్లో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ మీరు ఎప్పుడైనా వింటూ ఉంటారు. ఆయారాం గయారాం మీరు వింటారు ఎక్కడైనా. ఎప్పుడు మొదలైంది ఇది? ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వాలను ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి నచ్చకపోతే తీసేసేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఎప్పుడు మొదలైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడ మాత్రమే మొదలైంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు వయలేట్ చేయబడ్డది? ఆర్టికల్ 356 ఎప్పుడు అమలు చేయబడ్డది? మీరు ఎప్పుడైనా చూడండి. ఇది మెజారిటీ ఈ 356 అధికారం దాన్ని మిస్యూజ్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానివల్లనే ఈ ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి స్థాయి నుంచి జారిపోయి కేంద్రానికి ఒకసారి ఎన్నికలు, రాష్ట్రానికి ఒకసారి ఎన్నికలు వచ్చినాయి. దాంట్లో మీకు అనేక ఉదంతాల్లో కేరళ సర్కార్ను ఎట్లా పడగొట్టిండ్రు, హర్యానాలో ఎట్లా అధికారాన్ని పోగొట్టిండ్రు, ఆ అధికారం పోయే క్రమం లోపల పత్రికలు ఆనాడు ప్రజాస్వామ్యం ఎట్లా ఎక్కిరిచ్చింది. ఆయారాం గయారాం అంటే ఆయారాం గయారాం అని చెప్పి ఎట్లా అంటూ అదంతా చరిత్ర ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ దేశ హితమే నా ఫిలాసఫీ అని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది పాత జనసంఘ్ కావచ్చు, జనసంఘ్ తర్వాత ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని ఒడగొట్టడానికి ఉద్భవించినటువంటి జనతా పార్టీ కావచ్చు. ఆ తదుపరి అది విఫలమైన తర్వాత, ఈ జనతా పార్టీ విఫలమైన తర్వాత మళ్ళీ దేశానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే
ఈ దేశాన్ని పురోగమింపజేయాలంటే మనకు మాత్రమే ఆ అవకాశం ఉందని చెప్పి భావించి ఇవాళ 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆస్పెక్ట్ని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో లేదా 2023 మేనిఫెస్టో పెట్టమని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నో, ఈ అంశం 1980 పార్టీ ఆవిర్భవించినప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది ఏదో భారతదేశంలో మాత్రమే కాదు, ఇండోనేషియాలో ఉంది ఇది, ఆఫ్రికాలో ఉంది ఇది, అమెరికాలో ఉంది ఇది, స్విట్జర్లాండ్లో ఉంది ఇది, అనేక దేశాల్లో ఇప్పటికి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొనసాగుతుంది. కానీ భారతదేశంలో మాత్రం అది గాడి తప్పింది. మీకు ఐడియా ఉండాలి, మన 2019లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరగాలి. మీకు ఐడియా ఉంటుంది. 2014లో రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు. ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి పద్ధతి కొనసాగుతున్నమాట. వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఇప్పటికి కాదు, అనేక రాష్ట్రాలు కొనసాగుతుంది. అట్లాంటి 2019లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఆనాడు కేసీఆర్ గారు తన ఏం అవసరం ఉంది అది డిబేటబుల్ చర్చ ఇప్పుడు కాదు కానీ డిజాల్వ్ చేయించి 6 నెలల ముందుకు జరిపించి 2018 డిసెంబర్లో ఎన్నికలు పెట్టించిండ్రు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఈ బ్రాడ్ ప్రిన్సిపల్ నుంచి జారిపోయిన మాట వాస్తవం. సరే, స్థానిక సంస్థల విషయం కాబట్టి ఇది ఎందుకోసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు సుమా, దేశ భవిష్యత్తు కోసం కాదు, పార్టీల భవిష్యత్తు కోసం ఇవాళ పవర్ మాంగర్స్ కోసం జరిగింది తప్ప పీపుల్ ఓరియంటెడ్ పార్టీస్ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా వర్ధిల్లినటువంటి పార్టీలు, దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు, ప్రజాహితం కోసం పనిచేయడం కాన్సెప్ట్ ఉన్న పార్టీలు ఇవాళ ఈ పని చేయవు. కానీ ఆ పని చేసింది వాళ్ళు చేసింది. ఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత మీకు తెలుసు, ఆనాడు సెల్ ఫోన్స్ లేవు, నా దగ్గర టీవీలు కూడా చక్కగా లేవు, రేడియో తప్ప ఏం లేదు. అంటే దేశ ప్రజలు ప్రజాస్వామ్యం మీద ఎంత గొప్ప అవగాహన కలిగి ఉన్నారు, ప్రభుత్వాల చర్యల పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండడానికి ఒకటే ఒక సజీవ సాక్ష్యం. పేజర్లు లేవన్నాడు, సెల్ ఫోన్స్ లేవన్నాడు, టీవీలు లేవన్నాడు, కేవలం ఒకటే ఒక రేడియో ఉండే. ఆ రేడియో పేపర్ కూడా తక్కువ ఉండే. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు ఎన్నికలు జరిగితే ఆనాటి ఇందిరా సర్కార్ ఆ ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని ప్రజాస్వామ్యం మీద ఏ ఉక్కుపాల మీద పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని కూకటి వేలుతో కూల్చివేసి పాతాళంలో పాతరేసి నువ్వు ప్రధానమంత్రి కావచ్చు కాక, అంతకుముందు నువ్వు కీర్తించబడచ్చు కాక, కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసామని చెప్పి జైల్లో బంధించబడ్డ చరిత్ర మనం మర్చిపోకూడదు.